వెల్కమ్ టు నారాయణ డిఎస్సి తిరుపతి. ఈరోజు మనము కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో సందర్భంగా ఉదయం లేచిన వెంటనే మనకు మరి ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే జాబ్ క్యాలెండర్కు తుది మెరుగులు, ఉగాదికి విడుదల చేసేందుకు సన్నాహాలు అనేటువంటి ఒక దినపత్రికలో వార్త మనకు కనిపించడం జరిగింది. కాబట్టి దాదాపు 1,14,000 ఖాళీలను గుర్తించడం జరిగింది. దానిలో జాబ్ క్యాలెండర్ పర్యవేక్షిస్తున్నది మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఇది జాబ్ క్యాలెండర్ను చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా ప్రిస్టేజియస్గా తీసుకొని ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్నటువంటి చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. కాబట్టి విద్యార్థులందరూ మీరు లేట్ చేసుకోకుండా, గతంలో అనుభవం మనకుంది, దగ్గరికి వచ్చి బార్డర్లో ఉద్యోగం మిస్ అయినటువంటివి చాలామంది 0.1, 0.2 అలా చాలా తక్కువ మార్కులతో కూడా మెరిట్ లిస్ట్లో వచ్చి జాబ్ మిస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ దయచేసి ఈ యొక్క డిఎస్సి మీరు మిస్ చేసుకోకుండా ఉండాలి అంటే ఈరోజు బ్యాచ్ స్టార్ట్ అయింది. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేరారు. ఎందుకంటే ముందు చూపు ఉండాలి. ఎందుకంటే మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను నేను, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మినిమం 6 months ప్రిపరేషన్ ఉంటే నువ్వు ఎలాంటి ఉద్యోగాన్నైనా కొట్టడానికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం అనేటువంటిది చాలా తప్పు సంకేతంగా ఉంటుంది. మీరు ముఖ్యంగా ప్రిపేర్ కావాలి, నేను ఖచ్చితంగా జాబ్ సాధించుకోవాలి అంటే మీరు త్వరగా బయలుదేరి వచ్చి మీ ప్రిపరేషన్ను స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ హెచ్జిటికి కొత్త బ్యాచెస్ ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ సోషల్, మ్యాథ్స్, బయాలజీ కొత్త బ్యాచెస్ ఉన్నాయి. ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఆన్లైన్లో ఒక్కొక్క వీడియోని మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం. వాటిని తీసుకొని ఫాలో అవుతుండండి. డైలీ టెస్టులు ఉంటాయి, తర్వాత వీక్లీ టెస్టులు ఉంటాయి, మోడల్ టెస్టులు ఉంటాయి. ఆఫ్లైన్లో జరిగేటువంటి దాన్ని ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటన్నింటినీ ఉపయోగించుకోండి. ఈ 1,14,000లో ఈరోజు పాఠశాల విద్యలో బోధనేతర అన్ని రకాల ఖాళీలు 30,000 వరకు ఉండొచ్చు అంటున్నాడు. అంటే 30,000 అంటే దాంట్లో టీచింగ్, నాన్ టీచింగు, డిఫరెంట్ వార్డన్స్, తర్వాత అసిస్టెంట్స్ చాలా ఉంటాయి. కాబట్టి మనకు ఒక అంచనా ఏంటంటే అందులో నెల్లూరు జిల్లాను మనకు ఈరోజు ఖాళీలు ప్రకటించడం జరిగింది. 1,171 నెల్లూరు జిల్లాలో 1,171 పోస్టులు ప్రకటించడం జరిగింది. దాంట్లో అత్యధిక భాగము మనకు హెచ్జిటికి ఉండడం జరిగింది. హెచ్జిటి ఖాళీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గతంలో మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లాలో చాలా తక్కువ ఖాళీలు ఉండేటివి. మొత్తానికి హెచ్జిటిలో 16,786 జిల్లా పరిషత్తు మిగతా వాటిలో ఉంటే మళ్ళీ 120 మున్సిపాలిటీలో ఉన్నాయి. దాదాపు వీళ్ళకు 900 పైన హెచ్జిటి పోస్టులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకే కాదు, ఈ కడప, చిత్తూరు, మిగతా జిల్లాల్లో కూడా యావరేజ్గా హెచ్జిటి పోస్టులు బాగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకునేటువంటి కట్ ఆఫ్ డేట్ని బట్టి ఈ యొక్క ఖాళీల వివరాలు పెరగవచ్చు, తగ్గవచ్చు. ఏది ఏమైనా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దాన్ని పక్కన పెట్టండి, ఎన్ని ఖాళీలు అనేటువంటి వాటిని పక్కన పెట్టండి. ఎందుకంటే ఖచ్చితంగా ఎన్ని ఖాళీలు ఉన్నా మనం పరీక్ష రాయాల్సింది. కాబట్టి అదేదో ప్రణాళికాబద్ధంగా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని ఒక మంచి ప్లాట్ఫామ్ దగ్గర గైడెన్స్ తీసుకుంటూ, కోచింగ్ తీసుకుంటూ, పరీక్షలు రాసుకుంటూ నెంబర్ ఆఫ్ పరీక్షలు పెడుతున్నాం మనం. మీకు ఇప్పుడు జరుగుతున్నటువంటి బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ రన్నింగ్లో ఉంది, సెకండ్ బ్యాచ్ ఈరోజు స్టార్ట్ అయింది. కాబట్టి ఇంకా లేట్ చేయొద్దు. నువ్వు లేట్ చేసినంత టైము నువ్వు యొక్క జాబ్కు దూరం అవుతూ ఉంటావు. కాబట్టి వెంటనే ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ యూ.